ఒక్క నిమిషం సార్. మన గౌరవనీయులైన సిహెచ్ విద్యాసాగర్ గారు మహారాష్ట్ర గవర్నర్ వేదికపై రావాల్సిందిగా మనవి. జిల్లా అధ్యక్షులు శ్రీ వేదికపై రావాల్సిందిగా మనవి. గారు వేదికపై రావాల్సిందిగా మనవి. మేడిపల్లి మండలం చెందడంలో ప్రధాన పాత్ర ముఖ్య భూమిక పోషించినటువంటి నాటి సర్పంచ్ మరి డిప్యూటీసీగా ఎంచుకోలేంది. అదేవిధంగా ఈ కాన్ఫరెన్స్లో ఒక ఆదర్శమైన వ్యక్తి, చాలా చిన్న కుటుంబం తెచ్చినాడు. ఉప సర్పంచ్ చేసి తర్వాత ఇన్ఛార్జి సర్పంచ్ చేసి తర్వాత ఎంపీడీ చేసినప్పుడు కానీ సర్పంచ్ చేసినప్పుడు కానీ మామూలు వ్యక్తులకు ఏ చిన్న పని పడ్డా ఏ అవసరం పడ్డా మెట్టిపల్లి అన్ని ఆఫీసులు తిరిగి ఆ మండలాలు తిరిగి అన్ని రకాల పనులు చేసి పెట్టేది. ఈ ఊరిలో ఏ చిన్న వారికి ఏ అవసరం పడ్డా అన్ని పనులు చేసే వ్యక్తి, గొప్ప వ్యక్తి. అంతేకాకుండా తన కులం సంబంధించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యను కూడా తన మీద వేసుకొని రాష్ట్ర నాయకుడిగా ఆ సమస్యను కేంద్ర దిశపై సాగర్జీ కలిసినప్పుడు ఎప్పుడు ఎక్కడున్నా నేను సాగర్జీ మనిషిని చెప్పేస్తాను. సారు అంటాడు తప్ప ఇంకొక మాట లేకుండా బీజేపీ అంటున్నారు. బీజేపీ సారు ఈ రెండే విషయాలు ఎన్నడూ కూడా పార్టీ కానీ సారు విషయంలో కానీ భక్తి భావన రామునికి ఆంజనేయులాగా ఉండి ఆయన జీవితాన్ని గడిపిండు. గొప్ప విషయం ఏంటంటే ఆయన కుటుంబానికి మాత్రము ₹1 సంపాదించుకోలేదు. ఇవాళ వాళ్ళ భార్య మెడలో కనీసం అదుతో బంగారం ఉండేది. ₹1 సంపాదించుకుని నిస్వార్థంగా 3 పదవులు చేసిండు. పెద్ద పేరు సంపాదించుకున్నాడు. రాష్ట్రము దేశం మధ్యలో పేరు సంపాదించుకున్నాడు తప్ప కీర్తి తప్ప ఆయనకు సంపాదించుకోలేదు. స్వార్థం లేకుండే నిస్వార్థంగా విద్యాసాగరరావు గారి బడను నడిచి గొప్ప వ్యక్తిగా జీవించిన ఆయన కుటుంబానికి ఆయన ఆత్మకు శాంతి కోరుతున్నాను. వేదికను అలంకరించిన పెద్దలు, ఈనాడు కీర్తిశేషులు ముగ్గు వీరయ్య గారి సంతాప సభలో మనం అందరం పాల్గొంటున్నాం. వారికి హృదయపూర్వకమైనటువంటి నివాళులు అర్పించడానికి కోసం ఈ మధ్యన చాలా సందర్భాలు అనుకున్నాను, కానీ వారికి కుదిరింది. వారికి నివాళులు అర్పించేటువంటి అవకాశం నాకు. ముగ్గు వీరయ్య గారు చాలా సన్నిహితుడు నాకు. ముఖ్యంగా ఒక విషయం బాగా మీ అందరికీ పెద్దలందరికీ ఇక్కడున్న పెద్ద మనుషులు తెలియచ్చు, కానీ చిన్నగా ఉన్నోళ్ళు, అప్పుడు పుట్టనోళ్ళు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పుట్టనోళ్ళు వాళ్ళకు తెలియదు. మీ వాటర్ ట్యాంక్ ఉన్నది కదా, ఇప్పుడు నడుస్తున్నది. నేను అనుకుంటా 34 ఏళ్ళ కిందనే దాన్ని ప్రారంభం చేసిన. 34 అప్పుడు ప్రారంభం చేసినప్పుడు పుట్టినోళ్ళు పెద్దగా ఇప్పుడు పిల్లతమ్ముడు అనుకుంటాం. అప్పుడు ఏ మంత్రిని తీసుకురావాలంటే ఆ పంచాయతీరాజ్ మంత్రి తీసుకురావాలి. కానీ ముగ్గు వీరయ్య గారు ఏమన్నారంటే, అప్పుడు తెలుసు ఆయనకు ఆ పంచాయతీరాజ్ మంత్రి అంతా మంచిగా లేచిన అప్పుడే ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం. ఆయన కొత్తగా ఉంటాడు సార్, అది మంచిగా ఉంటుందో లేదో, ఇంకెవరిని ఎత్తుకుని సార్ మంత్రిని తీసుకురా ఎవరైతే అన్నారు. అంటే అప్పుడు పివి నరసింహారావు గారి కుమారుడు రంగారావు గారు ఎడ్యుకేషన్ మంత్రి, ఆయన విద్యాశాఖ మంత్రి. విద్యాశాఖ మంత్రి ఎట్లా విద్యాశాఖ మంత్రి తీసుకుని వచ్చి పంచాయతీరాజులు తెచ్చిన ఈ వాటర్ ట్యాంకును ప్రారంభం చేయించమంటే ఎవరైతే సార్ మంత్రి మనకు ఈయన చూసుకున్నానంటే ఆయన తీసుకొచ్చిన ఆయన అప్పుడు పివి నరసింహారావు గారి కొడుకు కాబట్టి పెద్ద సెక్యూరిటీ ఉండే, ఆయన ఎక్కడికి అలౌ చేయలేదు. ఆయన ప్రధానమంత్రి కాబట్టి ప్రధానమంత్రి సంతతికి అంతా కూడా అప్పుడు స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ ఉండేది. మొత్తాన్ని రమ్మనగానే ఆయన వచ్చాడు. వచ్చి ఆయన ఇక్కడ ఏమన్నాడంటే, ఈ మెట్పల్లి కాదు ఇది మెరిట్పల్లి అని అన్నాడు ఆయన. నాకు ఇప్పటికి జ్ఞాపకం, మెరిట్పల్లి అని.
మెరిట్పల్లి అంటే మెరిట్ అంటే ఇంగ్లీష్లో మెరిట్ అంటే అర్హత. ఆ అర్హత కలిగింది ఇది ఈ మెట్పల్లి అనేది. తర్వాత నీతివంతమైంది, ఎన్నో అర్థాలు చేస్తాను కోసం. ముగ్గు వీరయ్య గారు కూడా ఒక విలువ, ముఖ్యంగా మెరిట్ అనేది ఒక విలువ అంటారు. మన శ్రీనివాస్ గారు స్కూల్కి పోయి ఆ కాలేజీకి పోయి సీట్ కావాలంటే తక్కువ మార్కుల్లో తీసుకోడు, మెరిట్ ఉన్నోళ్ళని తీసుకుంటాడు. అందులో మెరిట్ ఉండాలి, విలువ ఉండాలి. అప్పుడు ఆయన అన్న మాట నాకు ముగ్గు వీరయ్య గారు నా దగ్గరకు వచ్చి, ఢిల్లీ పోతున్నాం సార్, మేము మా కులాలలో అందరు తీసుకుని పోతున్నాం, ఇక్కడ బీసీ అంటారు అదంటారు కానీ మాకు అన్ని సదుపాయాలు వస్తలేవు, జాతీయ స్థాయిలో ఓబీసీలో ఉంటేనే మా వాళ్ళకి ఏమైనా ఉద్యోగాలు దొరుకుతాయి, మా పిల్లలకు నౌకలు దొరుకుతాయి, మీరు ఎట్లా ఢిల్లీలో వాళ్ళకు చెప్పాలంటే అప్పుడు ఢిల్లీ సమావేశం అవుతున్నారు. అక్కడ బీసీ కమిషన్ కూర్చున్నారు. అక్కడ వెంటనే ఆ బీసీ కమిషన్ మెంబర్కు చెప్పినాను, మా ముగ్గు వీరయ్య చాలా ముఖ్యమైన వ్యక్తి, మీ దగ్గరికి వస్తున్నారు ఢిల్లీకి, ఆయనతో మనం బయట ఉండే పిలువును మీరు పిలిచి ఆయన పని చేసి పెట్టండి మీరు అని నేను చెప్పడం జరిగింది. ముగ్గు వీరయ్య వేడు మొత్తానికి రైల్లో వేడు సరైన సమయానికి అక్కడ చేరిండు. చేరంగానే ముగ్గు వీరయ్య ఎక్కడ అని వాళ్ళు అక్కడ అడిగారు, ఇందులో అడిగారు ముగ్గు వీరయ్య కోనే అంటే నేనే లావాట్ చేతులు పడగానే పోయిండు, ఆయన తీసుకుని పోయిండు. ఆయన అన్ని విషయాలు అడిగి ఆ కులాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇప్పుడు బీసీ కమిషన్లో ఉన్నటువంటి ఓబీసీ జాబితాలో దాన్ని పెట్టడానికి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు రేపు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మరి వీరయ్య గారు చెప్పినటువంటి ఒక ఆ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో ఆయన వినతి పత్రం అంగీకరించబడింది. ఆ కులాలన్నీ కూడా ఓబీసీలో పెట్టబడ్డాయి. అయితే ఈ విధంగా ఆ మంత్రి, ఆ ఎడ్యుకేషన్ మంత్రి ఏదో మెరిట్ ఏమన్నాడో కానీ మొత్తానికి ఆ విలువ ముగ్గు వీరయ్య గారికి ఉన్నది. ముగ్గు వీరయ్య విలువ అంటే ఈనాడు చాలా మంది రాజకీయాల్లో ఉన్నటువంటి వారు ఏ పార్టీ వాళ్ళేమో గుర్తించాల్సినటువంటి అవసరం. ముగ్గు వీరయ్య గుణం, మన ముగ్గేస్తే మన ఆడోళ్ళు ముగ్గేస్తారు కదా రోజు పొద్దున్న లేవగానే, ఇంత తెల్లగా ఉంటుంది, అక్కడికి పోయి తొక్కదనుకుంటాం, మనం దాటదనుకుంటాం, ఒకవేళ దాడితే తిట్టారని తిట్లు వాళ్ళు. ఆ తెల్లగైన ముగ్గును అట్లా రక్షించుకోవాలనుకుంటారు. ముగ్గు వీరయ్య గుణం కానీ ఆయన చేరినటువంటి పార్టీ కానీ ఒక సంస్కృతి పరంపరను ఈ భారతదేశంలో ఇచ్చినటువంటి పార్టీలో ఉన్న ముగ్గు వీరయ్య అటు ఇటు అడుగు వేయలేదండి. ముగ్గు లెక్కనే తెల్లగా ఉండడానే ఆయన యొక్క ఆశయాలు ఇప్పుడు చూస్తున్నాం కదా మనం. పొద్దున్న లేవని ఎవరెక్కడ పార్టీ నుండి ఎవరు జరుగుతుంది నాకే ఒకసారి అర్థం కాదు. టీవీలో చూసినప్పుడు ఎవరు ఏ పార్టీ నుండి అని అడుగుతారు. ఏదైనా ఫంక్షన్లకు పోయినప్పుడు చేయగలిగితే వాళ్ళే చెప్తారు ఇంకోసారి ఇప్పుడు ఆ పార్టీలో ఇంకో వేరే పార్టీ వచ్చాను కదా, నేను మందిని వాళ్ళని అడుగుతానేమో వాళ్ళ ముందర నేను నిజంపోతాను, వీళ్ళ ముందర చెప్తున్నాను నేను మొన్న పార్టీ మారినసారి ఈ పార్టీలో ఉన్నాను, ఆ పార్టీలో ఉన్నాను. ఎవడే పార్టీలో తెలియదు. ఈ టీవీలు కూడా ఎవరి టీవీలో కానీ తెలియదు. ఒక టీవీ ఒకరి గురించి చెప్తుంది, ఇప్పుడు ఇంకోటి ఇంకోటి గురించి చెప్తుంది, ఒక పత్రిక ఒకరి గురించి చెప్తుంది, ఇంకో పత్రిక వేరే గురించి చెప్తుంది. ఈ విధంగా పత్రికల్లో కానీ టీవీలలో కానీ మనం చాలా చూస్తుంటాం. ఎన్నో కూడా ఎన్నెన్నో మారిపోయినాయి. పత్రికలు మారిపోతాయి, తర్వాత టీవీలు మారిపోతాయి, వ్యక్తులు మారిపోతున్నారు. ఇవన్నీ చూస్తున్నాం మనం. అన్ని టీవీలు చూస్తేనే సరైన వార్త తెలుస్తుంది, అన్ని పత్రికలు చదివితేనే అసలు ఇటువంటి పరిస్థితులలో మన ముగ్గు వీరయ్య గారిని తలుచుకోవడమే కాకుండా ఆయన బాటలో పోవడం ఎంత బీదోడైనా ఆత్మ గౌరవానికి ఎట్లా ఉంది, ఈ ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పేటువంటి శక్తి ముగ్గు వీరయ్యకు ఉంది. దాని నుంచి మనం స్ఫూర్తి పొందాం. భవిష్యత్తులో మన యువకులందరూ కూడా చక్కటి రాజకీయాల్లో ముందుకు పోవాలని, ప్రజలకు సేవ చేసేటువంటి దృక్పథం ఉండాలని కోరుకుంటూ మరొకసారి ముగ్గు వీరయ్య గారికి నా హృదయపూర్వకమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాను. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నాను, మీరు తప్పకుండా నేను అండగా ఉంటాను. మీరు వీరయ్య గారు లేరు అనేటువంటి బాధ పడగండి. మీకు ఏ అవసరం ఉన్నా టెలిఫోన్ చేయండి, నాకు రండి, నేను పూర్తి సహాయ సహకారం మీకు అందిస్తానని నేను మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.